హైదరాబాద్ గోషామహల్లో కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవను అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాస్పిటల్ భవన నిర్మాణం 2,400 కోట్ల రూపాయలతో 14 అంతస్తులో చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నారు. 2,000 పడకల సామర్థ్యంతో 30 వైద్య విభాగాల సేవను అందించనున్నారు. కొత్త ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఓం భూమిర్భూమ్నా హిరణ్యగర్భిణే దేవే ప్రసూవరే సదనే ఓం యా ఫలనేర్యావత్ బ్రాహ్మణేభ్యో వేద